Hi friends, welcome to our channel. My name is Srikanth Jonalgadda. So our channel name is Hedge Traders, HZ Traders. Okay. సో మనం నిన్న వీడియో పోస్ట్ చేసామండి నెక్స్ట్ వీక్ అండ్ మండే మార్కెట్ యొక్క అనాలిసిస్ గురించి. సో ఈరోజు అలా జరిగిందా లేదా అని ఒకసారి కంప్లీట్ చేద్దాం. మార్కెట్ చూసుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసుంటే ఒక లైక్ కొట్టండి. ఓకే, సో నా అనాలిసిస్ నచ్చిన ఒక లైక్ కొట్టండి. ఫస్ట్ థింగ్ ఇస్ ఇది 1 minute చకాచకని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ రేపటి యొక్క మార్కెట్ అనాలిసిస్ గురించి కూడా వెరిఫై చేసుకుందాం, యాజ్ వెల్ యాజ్ డిస్కషన్ కూడా చేసుకుందాం. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ ఉంది, సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ఓకే, సో రేపైతే యాజ్ యూజువల్గా నేనైతే లైవ్కి వస్తాను. రేపైతే ఏ షెడ్యూల్ లేదు. ఓకే, థ్యాంక్ యూ గైస్. కమ్ టు సీ. ఫస్ట్ థింగ్ ఇస్ నిఫ్టీ మనం ఎక్స్పెక్ట్ చేసాము ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయితే. ఫస్ట్ థింగ్ ఇస్ TP2 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. సో ఆల్మోస్ట్ లైక్ TP2 వరకు వచ్చింది. యాక్చువల్గా TP2కి వచ్చిన తర్వాత అక్యుములేషన్ క్రియేట్ చేసింది. ఓకే, అక్యుములేషన్ క్రియేట్ చేసి మ్యానిపులేషన్ క్రియేట్ చేసి అండ్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ యాక్టివేట్ అయింది. బట్ థింగ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ ఇంకా ఎక్కువ యాక్టివేట్ అవ్వలేకపోయింది. నా ఎక్స్పెక్టేషన్స్ అంటే లైక్ ఓపెనింగ్ పాయింట్ అయిన పైకి వెళ్ళి జస్ట్ కొంచెం క్లోజ్ చేస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేశాను. ఈవెన్ 3 o'clock సెక్షన్కి నేను లైవ్కి వచ్చాను కదా. సో ఆ టైంలో కూడా నేను చెప్పాను మన వీక్లీ వాల్యూమే ఈజ్ ద స్టాప్ లాస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ద థింగ్ ఈస్ టార్గెట్ ఈస్ ఈ రేంజ్ వరకు అని చెప్పాను. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ గుడ్. సో కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నట్టయితే జరగలేదండి. ఇక్కడ చూడండి, మార్కెట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఒక డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ యాక్టివేట్ సైడ్ వేస్ క్రియేట్ చేసింది. ఓకే, సో మళ్ళీ అదే రేంజ్ బౌండ్లోనే క్రియేట్ అయిపోయింది. సో ఈ హై అండ్ ఈ లోనే పెట్టుకుంది. ఈ లోనే మ్యాక్సిమం టు మ్యాక్సిమం లో బ్రేక్ చేయలేకపోయింది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఓపెనింగ్ పాయింట్ నుంచి బ్రేక్ చేసి TP2 యాజ్ ఎ చెప్పాను కదా, TP2 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుందని. అక్కడి వరకు రీచ్ అవ్వలేక ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్టెడ్ అయిపోయి ఆల్మోస్ట్ లైక్ TP2 ఎండ్ ఆఫ్ ద సెక్షన్లోనే మార్కెట్ చాలాసేపు కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ యాక్టివేట్ చేసింది. అండ్ సెన్సెక్స్ ఆల్సో సేమ్ లైక్ యాజ్ ఎ నిఫ్టీ లాగానే ప్లే చేసింది. బట్ ద థింగ్ ఈస్ లిటిల్ బిట్ ఎల్లో బ్యాండ్కి కొంచెం కిందికి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ మ్యానిపులేషన్ సెక్షన్ అని అంటాను. ఓకే, సో రియల్గా నా అనాలిసిస్ నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చెప్పితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నేను చాలా ఎఫర్ట్ పెట్టి అయితే వర్క్ చేస్తున్నానండి. ఓకే, సో ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ఓకే, సో రేంజ్ కవరేజ్ కూడా చూడండి. ఎక్స్పెక్టేషన్స్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్, వాట్ ఇట్ ఈస్ కవర్డ్ ఇన్ ద సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో వాట్ ఎక్స్పెక్టేషన్స్ వాట్ ఇట్ ఈస్ కవర్డ్ అండ్ నిఫ్టీ ఆల్సో వాట్ ఎక్స్పెక్టేషన్స్ వాట్ ఇట్ ఈస్ కవర్డ్. సో ఆల్మోస్ట్ విల్ వర్క్, ఆల్మోస్ట్ రేంజ్ వరకు అయితే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నా వర్క్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఎఫెక్ట్గా పెట్టి వర్క్ చేస్తున్నాను అనేది. ఓకే, దెన్ కమ్ టు దట్ రేపటి యొక్క సెషన్ది టుమారో సెషన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో టుమారో ప్లాన్ టాక్ విత్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. సి కమ్ టు హియర్ సి ఫస్ట్ థింగ్ ఇస్ నిఫ్టీ. ఓకే, దానికంటే ముందు ఒక సెన్సెక్స్ చూద్దాం. ఓకే, ఎందుకు సెన్సెక్స్ చూడద్దాం అని అంటున్నా అంటే సెన్సెక్స్ ఈజ్ దట్ రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కదా. సో వీక్లీ ఎక్స్పైరీ కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ వీక్లీ ఎక్స్పైరీకి ఎలా ఉంటుందో అది కూడా వెరిఫై చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ సెన్సెక్స్ని మనం వీక్లీ ఎక్స్పైరీకి చేసే ముందు విల్ సీ విన్ రెస్పెక్ట్ ఆఫ్ 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ఏం కనబడుతుంది. మార్కెట్ అయితే ఆల్మోస్ట్ లైక్ ఏ ఓకే, సో మార్కెట్ అయితే ఆల్మోస్ట్ లైక్ ఏ చూడండి, ఇదంతా పోలు ఫ్లాగ్ జస్ట్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఈస్ బేస్డ్ ఆన్ న్యూస్ బేసి ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోయింది. ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ ఆల్మోస్ట్ రేంజ్. ఈ వీక్లీ అనాలిసిస్ ప్రకారంగా అయితే మన వీక్లీ అనాలిసిస్ ప్రకారంగా అయితే TP1 దగ్గరికి వచ్చేసింది. ఓకే, ద ప్రైజ్ ఈస్ క్రియేటింగ్ లైక్ ఇట్స్ లిటిల్ బిట్ అప్ సైడ్కి మూవ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి ముందు మనం ఏం చేస్తాం, ట్రెండ్ అనలైజర్లో యూస్ చేస్తాం. ఓకే, సో ట్రెండ్ అనలైజర్లో యూస్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఏంటి అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే డెడ్ క్రాస్ అయితే ఫామ్ చేసింది. యూ కెన్ సీ వర్ ఇట్ ఈస్ థింక్ సో మిస్సింగ్ సమ్వేర్. ఓకే, నో ప్రాబ్లం. యూ కెన్ సీ దిస్ ఇస్ డెడ్ క్రాస్ ఈస్ ఫార్మింగ్. సో వెన్ అవర్ డెడ్ క్రాస్ ఈస్ ఫార్మింగ్ మార్కెట్ అయితే ఫాల్ అయినా కానీ రీటెస్ట్ ఇచ్చినా కానీ మళ్ళీ ఫాల్ కిందకి నేను చూస్తాను ఎక్కువ శాతం. ఏదో 30 minutesలో అయినా కానీ ఏదో 1 hour టైం ఫ్రేమ్లో అయినా కానీ. ఓకే, సో వెన్ అవర్ కమ్ టు రీటెస్ట్ అండ్ ఫాల్ డౌన్ అని ఎక్స్పెక్ట్ చేస్తే రేపు ఓపెనింగ్ పాయింట్ ఈస్ ద వెరీ వెరీ కీ స్ట్రాంగ్. ఇది వీక్లీ ఓపెనింగ్ పాయింట్ ఈస్ దట్ వెరీ వెరీ కీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. దెన్ సపోర్ట్ ఈస్ ఎల్లో బ్యాండ్ కిందకి నేను చూస్తాను. దిస్ ఇస్ ఫర్
రేపటి అనాలిసిస్ లెవెల్స్ అయితే నాకు ఇప్పుడు అర్థమైనాయండి. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈస్ మీకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి యూ హ్యావ్ టు సీ ఫర్ ది విత్ రెస్పెక్ట్ ఆఫ్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో యాజ్ యూజువల్గా రేపటి వ్యూ చూద్దాం. ఇక్కడ చూసారా, ఇక్కడ చూస్తే ఏం కనబడుతుందంటే డెడ్ క్రాస్ ఎప్పుడో ఫామ్ అయిపోయింది. మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఫాలో అయింది. జస్ట్ ఈ రోజు ఎల్లో బ్యాండ్ నుంచి లిటిల్ బిట్ రీటెస్ట్ వరకు వచ్చింది, దట్ ఈస్ ట్రెండ్ లైన్ వరకు వచ్చింది. సో ఈ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ ఎప్పుడు బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేయనంత వరకు మార్కెట్ ఈజ్ దే రేంజ్ బౌండ్ లైక్ ఏ కన్సాలిడేషన్ సెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా పాసిబిలిటీస్ కనబడతా ఉంటాయి నాకు. ఓకే. సో ఎందుకు అంటున్నానంటే ఇక్కడ చూడండి, సో మార్కెట్ ఎప్పుడు వచ్చినా కానీ యూ కెన్ సీ ప్రీవియస్ డేటా కూడా ట్రెండ్ లైన్కి రేంజ్ స్ట్రైక్ డైనమిక్ సపోర్ట్కి ఎప్పుడు వచ్చినా కానీ ఈ రేంజ్లోనే కొట్టుకుంటూ ఉంటుంది. ఓకే. కొట్టుకొని ఇట్ హ్యాస్ టు బ్రేక్ అవుట్ అప్ సైడ్ ఆర్ బ్రేక్ డౌన్ టు డౌన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ అయితే పాసిబిలిటీస్ ఎక్కువగా తీసుకుంటుంది. సో దాని ప్రకారంగా మనం రేపటి యొక్క అనాలిసిస్ లెవెల్స్ మాత్రమే క్లిక్ చేస్తున్నాము. నౌ వీ కెన్ అండర్స్టాండ్ రేపటి యొక్క లెవెల్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే. సో రేపటి యొక్క లెవెల్స్ డిస్ప్లే అవుతుంటే ఫస్ట్ థింగ్ ఏం కనబడుతుంది అంటే TP1 ఈ బ్యాండ్తో కంపేర్ చేస్తే ఈ బ్యాండ్ యొక్క హైట్ అనేది కొంచెం తక్కువగా కనబడుతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ వెరీ నియర్. ఓకే. తక్కువగా కనబడుతుంది కానీ ఆల్మోస్ట్ నియర్, వెరీ నియర్. బట్ ద లెవెల్స్ చూస్తే TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP2 ఆల్సో లోయర్లో ఫామ్ చేసింది. అంటే మార్కెట్ డౌన్ సైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని కనబడుతుంది. సో అలాంటప్పుడు మనం ఎలా వెరిఫై చేస్తామంటే ఓకే, విల్ సి ఓన్లీ ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దోస్ థింగ్స్, జస్ట్ ఐఎమ్ స్విచ్చింగ్ ఆన్ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ మాత్రమే క్లిక్ చేశాను. ఓన్లీ టుమారో లెవెల్స్ మాత్రమే క్లిక్ చేశాను. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే ఇక్కడ చూడండి, సో వెన్ అవర్ మార్కెట్ ఈస్ ఫాల్ ద TP2 యాక్ట్స్ యాజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెంట్గా యాక్ట్ అవుతుంది. ద సపోర్ట్ ఈస్ నేను TP1 కిందికి చూస్తాను, ఎందుకంటే డైనమిక్ సపోర్ట్ ఈస్ కమింగ్ టు హియర్. సో ఇది మార్కెట్కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్, అంటే నేను TP1 బ్యాండ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కిందికి చూస్తున్నానండి. ఇఫ్ ఇట్ ఇస్ బ్రేక్ దిస్ మార్కెట్కి ఇది మాత్రమే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కిందికి క్రియేట్ అవుతుంది. ఓకే. వాట్ అబౌట్ రెసిస్టెన్స్ అంటే, రెసిస్టెన్స్ అంటే ప్రజెంట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ప్రకారంగా అయితే ఎప్పుడు అనాలిసిస్లో చూసినా కానీ మార్కెట్ ఎప్పుడు ఒక ప్రీవియస్ డే ఫాలో అవుతుందంటే ద TP2 బ్యాండ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అవుతుంది. ఓకే. సో ఫర్ ద ఇండికేటర్. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఇది రేంజ్ బ్రేక్ అవుతుందంటే ద మాక్సిమం సెల్లర్ బ్యాండ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి సో దిస్ ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి యాక్ట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్కి. సో ఆబ్వియస్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇది బ్రేక్అవుట్ అయితే లైక్ బయ్యర్కి బికమ్ ఏ సెల్లర్ అయిందంటే ఇట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP4 వరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ద థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈస్ ఇట్ హ్యాస్ టు కాంప్రమైజ్ TP2, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3, TP4. దాట్ ఈస్ ద థింగ్. ఓకే. సో యూ అండర్స్టాండ్ గైస్, యాజ్ పర్ మై నాలెడ్జ్ సెన్సెక్స్ అయితే మీకు ఇదే లెవెల్స్లో ప్లే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి, ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. వన్ మోర్ థింగ్ గైస్, గుర్తుపెట్టుకోండి, సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి బెటర్ టు అవాయిడ్ 11:30 to 12. ఓకే. 11:30 లోపు మ్యాక్సిమం ఫస్ట్ మార్నింగ్ లోపు 10:30, 11 లోపు మీకు ఏమైనా ఆపర్చునిటీ వస్తే యూ కెన్ యూజ్ చేయండి, ప్రాఫిట్ తీసుకోండి. బట్ ద థింగ్ ఈస్ దానికంటే బెస్ట్ ఈ టైం ఫ్రేమ్ ఈ రేపటి ఎక్స్పైరీ కంటే నెక్స్ట్ ఎక్స్పైరీ ప్లాన్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఎక్స్పైరీ లెవెల్ తీసుకోండి, డీకే నుంచి తప్పించుకోండి. ఓకే. మీరు ఎప్పటికీ సెల్లర్కి దొరకనంత వరకు ఉంటారో మీరు మార్కెట్లో మెల్లమెల్లగా రాణిస్తూ ఉంటారు. ఓకే. సేమ్ లైక్ చీమలు పుట్ట పెట్టినట్టు మెల్లమెల్లగా పుడితే పెద్ద పుట్ట అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. ద కాన్సెప్ట్ అనేది. ఓకే. ఒక్క రోజులోనే కోట్లు సంపాదించాలనకూడదు. డేస్కి కొంచెం చేసుకుంటే ఫస్ట్ మీ లాసెస్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. అండ్ ద థింగ్ ఈస్ హై ప్రాబబిలిటీ సెటప్ ఉన్నప్పుడే ఎంట్రీ ఇవ్వండి. అనవసరంగా ఎంట్రీ అయ్యి ఓకే స్టాప్ లాస్ ఇచ్చుకుంటూ ఆర్ లాస్ పెట్టుకుంటూ హోల్డ్ చేసుకుంటూ అవుట్ ఆఫ్ ద మనీస్ తీసుకుంటూ వాట్ ఈస్ ద యూస్, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. మీరు మారుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఈస్ హై ప్రాబబిలిటీ సెటప్లోనే ఎంట్రీ చేసుకుంటే ద పాసిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో దిస్ ఇస్ ఫర్ ద సెన్సెక్స్ గైస్. ఓకే. దెన్ కమ్ టు దట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఆల్సో సేమ్ యాజ్ టీజ్గా రేపు అలాగే ఉండొద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి ఏం చేస్తాం, 1 hour టైం ఫ్రేమ్ వెరిఫై చేస్తే యూ కెన్ సీ హియర్ రేంజ్ అండ్ ట్రెండ్ అనలైజర్, జస్ట్ క్లిక్ ఓకే అండ్ యూ కెన్ సీ హియర్ 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నాను అండి. సో 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ ఏ నిఫ్టీ సెన్సెక్స్ లాగే కనబడుతుంది. సో హియర్ ఆల్సో సేమ్ థింగ్, ఐఎమ్ ఎక్స్పెక్టేషన్స్ ఓపెనింగ్ పాయింట్ ఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. బట్ థింగ్ ఏంటంటే వీక్లీ వాల్యూమ్ పైన బ్రేక్ అయిపోయి వచ్చేసింది. సో మాక్సిమం టు మాక్సిమం దిస్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్.
అండ్ ద సపోర్ట్ ఇస్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ the round figure level whatever today is getting, it's break then anticipation to test, otherwise this is the only strong support కిందకి ఫామ్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. సేమ్ యాజ్ ఎ నిఫ్టీ యాజ్ ఎ సెన్సెక్స్, బోత్ ఆర్ సేమ్ కాన్సెప్ట్ వ్యూలో అయితే. ఓకే, దెన్ కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే, 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ చూడండి డెడ్ క్రాస్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయిపోయింది. సి దిస్ ఇస్ ద డెడ్ క్రాస్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయిపోయింది. సో మార్కెట్లో అయితే క్లోజింగ్ వెరైటీగా ఏంటంటే వీక్లీ వాల్యూమ్ పైన వెళ్ళి క్లోజ్ చేసింది. సో వీక్లీ వాల్యూమ్ పైన ఓపెన్ అయ్యి క్లోజ్ చేసిందంటే మార్కెట్లో ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈస్ క్రియేటింగ్ హియర్ అని అనిపిస్తుంది. ఓకే, అండ్ రెసిస్టెన్స్ విల్ బి క్రియేటింగ్. ఓకే, ఓపెనింగ్ వాల్యూ బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టెస్ట్ ఈ రేంజ్ వరకు అయితే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఫస్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు సీ ఫర్ దట్ టుమారో అనాలిసిస్ లెవెల్స్ని మాత్రమే క్లిక్ చేస్తున్నానండి. సో ఆటోమేటికల్గా యూ విల్ నో ఇట్ వేర్ ఇట్ ఈస్ దట్. ఓకే, ఇక్కడ చూస్తే లో ఫామ్ చేసింది. ద బ్యాండ్స్ విల్ బి వెరీ వెరీ నారోగా ఉన్నాయి, అంటే ప్రీవియస్ సెషన్తో కంపేర్ చేస్తే నారోగానే ఉన్నాయి. సో దాని ప్రకారంగా నారోగా ఉంటే కొంచెం మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. బట్ ద థింగ్ ఈస్ వెంటనే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదండి. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి లైక్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, లైక్ ఇట్స్ ఏ 0 to హీరో బ్లాస్ట్ ఆర్ హెడ్జ్ బ్లాస్ట్. ఓకే, హెడ్జెడ్ బ్లాస్ట్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ వేర్ అబౌట్ యూ కెన్ సీ అవర్ లెవెల్స్ చూస్తే రేపు ద వాల్యూమ్స్ మంత్లీ వాల్యూమ్ ఇక్కడ ఉండిపోయింది, చాలా దూరంలో ఉంది. ఓకే, నో ప్రాబ్లం. వర్ అబౌట్ సపోర్ట్ చూస్తే ఐ కెన్ కన్సిడర్ యాజ్ ఏ దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి కన్సిడర్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్, ఓకే, మార్కెట్కి అయితే వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి ఇది పెడతాను. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి చెప్తాను. వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అంటే యూ కెన్ టేక్ ఇది కూడా తీసుకోవచ్చు అని అర్థం. ఓకే, సో థింగ్ ఈస్ వెన్ ఎవర్ మార్కెట్ ఈస్ ఫాల్ ద TP2 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మార్కెట్ ఆల్మోస్ట్ దాని దగ్గరికి వచ్చి క్లోజ్ అయ్యిందండి. థింగ్ ఏంటంటే రేపు నేను ఎక్స్పెక్టేషన్ చేసే రెసిస్టెన్స్ ఏంటంటే దిస్ ఈస్ ద TP4 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ ద TP5 ఈస్ ద మాక్సిమం టార్గెట్ వరకు అయితే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి రేపు. ఓకే, సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రేపు మార్కెట్ TP4 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5, అదర్వైజ్ మై టార్గెట్ ఈజ్ ఓన్లీ ద TP4 వరకే యాంటిసిపేట్ చేస్తున్నాను. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, జస్ట్ అర్థం కాకపోతే ఒకసారి స్క్రోల్ బ్యాక్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, వన్స్ TP0 బ్రేక్ అయిపోతే మాత్రం యాంటిసిపేషన్ టు టెస్ట్ TP0 ఈవెన్ బ్రేక్అవుట్ అవుతే TP2 వరకు వెళ్తుంది. ఓకే, సో పొజిషన్స్ ఎలా ఎంట్రీ చేసుకోవాలో ఏంటో అనేది కూడా మీకు అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో అర్థమైతే ఒక లైక్ కొట్టండి. ఓకే, అండ్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అయితే డ్యూటీగా ఆడిందండి ఈరోజు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం అండర్ రేంజ్ బౌండ్లోనే ఉంది కాబట్టి రేపు సస్టైన్ అవుతుందా, దిస్ కన్సోలిడేషన్ కంటిన్యూ చేస్తుందా, ఆర్ బ్రేక్అవుట్ ఇస్తుందా అని చూస్తే ఇక్కడ చూడండి, వన్స్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ యాక్టివేట్ అయిపోయిందాక ఎంతసేపు ఇదే రేంజ్లో ప్లే అవుతుంది మార్కెట్. సో బ్యాంక్ నిఫ్టీ మేబీ యాంటిసిపేషన్ టు టెస్ట్ బ్యాంక్ నిఫ్టీ కానీ పుషప్ చేసిందంటే బుమ్, నిఫ్టీ కూడా లిటిల్ బిట్ అగ్రెసివ్ మోడ్కి వెళ్తుంది, యాజ్ వెల్ as సెన్సెక్స్ కూడా అగ్రెసివ్ మోడ్కి వెళ్ళి ఛాన్సెస్ అయితే కనబడుతుంది, ఐదర్ అప్ ఆర్ డౌన్. ఓకే, సో దానికి బ్యాంక్ నిఫ్టీ కూడా ఎటువైపు ఉందో ఒకసారి కూడా వెరిఫై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేస్తున్నప్పుడు లైక్ ఇక్కడ చూస్తే చూడండి. సో ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ పాయింట్ నుంచి రిజెక్ట్ అయిపోయి ఫాల్ అయ్యి రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ అగైన్ ఫాల్ అయింది. ఓకే, బట్ ద థింగ్ ఏంటంటే లాస్ట్ టూ సెషన్స్ నుంచి కంపేర్ చేస్తే 2 ఇండైరెక్షనల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. అంటే లైక్ విక్ క్యాండిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇలా విక్ ఎక్కువగా ఉందంటే ఇట్ ఈస్ టేకింగ్ యాజ్ ఎ డైరెక్షన్ తీసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయని నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే మోస్ట్లీ విక్ ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటి, బయర్ సెల్లర్ ఫైటింగ్ ఎక్కువ రన్ అవుతుంది అన్నట్టు ఆ ప్యాంట్స్ దగ్గర. ఓకే, దట్ లెవెల్ దగ్గర థింక్ అబౌట్ బూమ్. సో ఫస్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు సీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 1 hour time frame and trend analyzer. Just we'll switch on. Okay, now we can see here 1 hour time frame లో ట్రెండ్ అనలైజర్ ఎలా చెప్తుంది చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ 1 hour time frame లో అయితే మాక్సిమం టు మాక్సిమం ఓపెనింగ్ పాయింట్ మైనే ఉంది. గోల్డెన్ క్రాస్ ఇక్కడ ఫామ్ అయ్యి కూర్చున్నది, ఐ మీన్ డెడ్ క్రాస్ ఫామ్ అయ్యి కూర్చున్నది. ద సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, దిస్ ఇస్ అ సెల్లర్ బ్యాండ్ TP2 యాజ్ వెల్ as
సెల్లర్ లైన్ కూడా ఉంది, మంత్లీ వాల్యూమ్ కూడా ఉంది. దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి కనబడుతుంది మార్కెట్లో అయితే. ఓకే, వాట్ అబౌట్ సపోర్ట్? సపోర్ట్ ఇఫ్ ఇట్ ఈస్ దట్స్ TP0 breakout, okay, breakdown, then anticipation to test TP1, TP2 వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయండి. దిస్ ఈస్ ఫర్ 1 hour టైం ఫ్రేమ్. ఓకే, దెన్ స్విచ్ ఓవర్ ఇంటూ 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ చూద్దామా, ఇక్కడ చూద్దాం. ఓకే, సో 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ అనేది మీకు చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? ట్రెండ్ లైన్కి డైనమిక్ సపోర్ట్కి వచ్చినంత వరకు మ్యాక్సిమం ఒక వోలటైల్ స్టేజ్ క్రియేట్ అవుతుంది అని చెప్పాను కదా. దిస్ ఈజ్ అ వోలటైల్ స్టేజ్. సి, నేను ఎప్పుడూ జనరల్గా ఊహగా చెప్పను, రియాలిటీలో చెప్తాను. యూ కెన్ సీ హియర్ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్. వాట్ ఇట్స్ హ్యాపెన్? అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ ఇట్స్ ఫార్మింగ్. దెన్ ఇట్ ఈస్ బ్రేకింగ్ అప్ ఆర్ బ్రేక్ డౌన్ అనేది ఛాన్సెస్ అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇఫ్ యూ సీ హియర్ 30 minutes టైం ఫ్రేమ్లో మెల్లగా ద ట్రెండ్ లైన్ ఈస్ కమింగ్ లైక్ దిస్, dynamic support is coming like this. If it is a forming golden cross, okay, when forming golden cross, it's going to upside direction. Okay, this is the monthly volume is unnadani expect chestam. If it is a malli again it's a dead cross form chesindante, assume dead cross form chesindante, anticipation to downside kelle chances aithe kanabadutunnai. Okay, then come to analysis prakanga. Just you can switch on for that. టుమారో లెవెల్స్ మాత్రమే క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో టుమారో లెవెల్స్ క్లిక్ చేస్తే మనకి ఏం కనబడుతుందంటే ఆటోమేటిక్గా లెవెల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఓకే, సో లెవెల్స్ ఎలా డిస్ప్లే అయినాయి అంటే చూడండి ఇక్కడ మనకు. సో లెవెల్స్ విల్ బి డిస్ప్లేయింగ్ లైక్ ఐఎమ్ టెలింగ్ యూ, లైక్ TP1 లోయర్లో ఫామ్ చేసింది, TP2 హయ్యర్ హై ఫామ్ చేసింది. అంటే బ్రేక్అవుట్ సెక్షన్ హ్యాపెనింగ్ అని థర్డ్ కన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. సి, దిస్ ఇస్ థర్డ్ కన్ఫర్మేషన్ కూడా, అర్థం చేసుకోండి. థర్డ్ కన్ఫర్మేషన్ కూడా, ఎన్ని కన్ఫర్మేషన్ నేను చూసారు కదా. సో నౌ ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ ద ట్రెండ్ లైన్. సో ట్రెండ్ అనలైజర్ మోడ్ని స్విచ్ ఆఫ్ చేశాను. నౌ ద థింగ్ ఇస్ బ్యాండ్స్ కూడా లిటిల్ బిట్ డౌన్గా ఉన్నాయి, అంటే పాసిబిలిటీ ఉంది అని కనబడుతుంది. ఇఫ్ ఎటువైపు పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయని చూస్తే, ఓకే, ద TP0 ఈజ్ ద సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్, మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2, TP3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ఛాన్స్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ TP0, గుర్తుపెట్టుకోండి గైస్, ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ TP0, యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2, TP3 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్రేక్, ఓకే, లైక్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా ఓపెనింగ్ పాయింట్ విల్ బి ఎక్స్పెక్టెడ్ హియర్. ఓకే, సో ఓపెనింగ్ ఈజ్ సస్టైన్డ్. సో మన టార్గెట్ అయితే సెల్లర్ బ్యాండ్ ఇక్కడ ఉంటాడు అండ్ నెక్స్ట్ సెల్లర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, సో ఇట్స్ బికమ్ ఏ బయర్. అయితే మార్కెట్ అనేది స్ట్రగుల్ అవుతూ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP4 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. ఎందుకు సార్ మీరు ఇంతవరకు చెప్తున్నారంటే, యూ కెన్ సీ హియర్ వాల్యూమ్స్ కూడా చూడు, యూ కెన్ సీ హియర్ వాల్యూమ్స్ కూడా చూడు, యూ కెన్ సీ దిస్ ఇస్ ద వాల్యూమ్. See, volume is coming down to test. Okay, so monthly volume is here. So when our opening point compromise, when enter into weekly volume above undante, market is struggling between this range to this range. Okay, hope అర్థమైంది అనుకుంటున్నాను. సో జాలి ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. సో హోప్ గైస్ ఇది నా అనాలిసిస్. నచ్చిందంటే లైక్ చేసింది అలాగే ఉంచి వెళ్ళిపోండి, లేదంటే లైక్ చేయండి. రియల్గా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మన ట్రేడింగ్ ఫ్రెండ్స్కి. ఓకే, వీ హ్యావ్ టు సీ ద మార్కెట్ ఇన్ డిఫరెంట్ వే. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.